అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ రొటీన్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫెస్టివల్స్కి అండ్ హాలిడే ఉన్నప్పుడు నేను చేసుకునే నా రొటీన్ అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. కాబట్టి వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేశారు. సో ఇది ఏకాదశికి ముందు రోజు, అంటే నిన్న మనకి శనివారం రోజు ఏకాదశి అయింది కదా, శుక్రవారం రోజు చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ మార్నింగ్ అయింది, గిన్నెలు అవన్నీ నైట్ తోమినవి. సో ఇక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను అంతా దేవుళ్ళని కడిగి పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటాను అన్నట్టు. అలాగే హాలిడే కూడా ఉంది ఈరోజు పిల్లలకి, ఏబీవీపీ సంథింగ్ ఏదో అని కాలేజ్ అండ్ స్కూల్ హాలిడే ఉండేసరికి ఇలా పనులన్నీ పెట్టుకున్నాను. వాషింగ్ మిషన్ కూడా ఇలా చేసుకుంటున్నాను. సో వాషింగ్ మిషన్ ఎప్పటికప్పుడు తూడ్చుకుంటూ ఉండాలి. దాంట్లో డస్ట్ అనేది పేరుకపోతుంది, దుమ్ము పైన పడినా లోపలికి వెళ్ళినా మనకి మిషన్ అనేది ఎక్కువ రోజులు రాదు. కాబట్టి ఒక పొడి క్లాత్తో ఒక తడి క్లాత్తో ఒక్కసారి తూడ్చుకున్నాం అనుకోండి, అంటే రోజుకి ఒకసారి తూడ్చుకున్నాం అనుకో మనకు కూడా పని అనేది ఈజీ అయిపోతుంది, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. అయితే వాష్ బ్రష్ దగ్గర ఉండే మిర్రర్ ఇది రోజుకు ఒక 2 సార్లు తుడుస్తా కావచ్చు. ఎందుకంటే మార్నింగ్ బ్రష్లు చేస్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఫేస్ వాష్ చేసుకుంటే ఆ మిర్రర్ మీద అన్ని మచ్చలు పడతాయి. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో అది కాగానే కింద వాష్ బ్రష్ అని ఉంది కదా, సో డైలీ కడుగుతాను. వీక్లీ వన్స్ ఇట్లా నేనైతే ఇది అయిపోయింది టూత్ పేస్ట్, ఎందుకు పడేయడం వల్ల కొంచెం ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా చేసి మొత్తం అయితే అప్లై చేసి, నిజంగా అండి ట్యాప్స్ చింకు చాలా వైట్గా అవుతాయి. అలానే స్విచ్ బోర్డ్స్ కూడా. పేస్ట్ మన పళ్ళు తెల్లగైతే లేవు కానీ ఇవైతే మంచిగా తెల్లగైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మరకలు కూడా నీట్గా పోతాయి. సో అందుకే నేను ఇక్కడ వాష్ బ్రషన్కి అంతా అదే అప్లై చేసి ఫస్ట్ ఒక 2 మినిట్స్ వదిలేసినాం అనుకోండి. 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్తో మంచిగా కడిగేసుకోవచ్చు, అప్పుడు తల మెరిసిపోతుంది. అలాగే మాకు ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ కూడా కడుక్కోవచ్చు అండి. సో అక్కడ కూడా కొంచెం పడుతుంది కదా, అందుకని నేను కడిగేసాను. అలాగే కొంచెం మనకి పైపులో ఏమన్నా చెత్త ఇట్లా తట్టకుండా ఉండాలి, క్లీన్గా ఉండాలి అంటే ఇట్లా ఒక 2-3 మగ్గులు పట్టి ఇట్లా పైనుంచి స్పీడ్గా పోసామనుకోండి, పైపులో ఏమైనా తట్టినా క్లీన్ అయిపోతుంది. అలాగే కింద ఇది వాష్ ఏరియాకి వాషింగ్ మిషన్కి అటాచ్ ఉంది. సో వీటిని కూడా మొత్తం తుడుచుకోవాలి. ఎందుకంటే మనం పైన క్లీన్ చేసుకొని కింద వదిలేస్తే అది డస్టీ చూడడానికి అస్సలు బాగుండదు కదా. సో ఎప్పటికప్పుడు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి స్పెషల్గా ఫెస్టివల్స్కి అన్నట్టు క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. సో వీక్లీ వన్స్ అయితే నేను ఇలా చేస్తుంటాను. అందులోనూ ఈరోజు హాలిడే వచ్చింది, అలాగే ముందు ఇప్పుడు ఏకాదశి అలాగే బోనాలు ఉన్నాయి కదా, ఇల్లు అయితే క్లీన్ అయిపోతుందని ఈ పని పెట్టుకుంది. ఇక డ్రెస్సింగ్ టేబుల్ విషయానికి వస్తే ఇది రోజు క్లీన్ చేయాల్సింది. నేను మార్నింగ్ క్లీన్ చేస్తాను, ఈవినింగ్ వచ్చేసి మొత్తం. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి, ఇంట్లో ఉన్న ఒక్కరే ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలనే తాపత్రయం కాదు, ఇంట్లో ఉన్న అందరికి ఉండాలి. ఎందుకంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టామనుకోండి, ఇల్లు ఊకే సదరాల్సిన అవసరం ఉండదు, క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మా ఇంట్లో మా వాళ్ళకి చెప్తూనే ఉంటా, కానీ వాళ్ళ హడావుల్లో ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టారు, ఎక్కడనో పడేసి వెళ్తారు. సో ఇక్కడ ఈ మిర్రర్ ఉంది కదా, మాకు కబోర్డ్కే ఒక మిర్రర్ అనేది వచ్చింది. సో ఈ మిర్రర్ని కూడా డైలీ తూడ్చుకుంటాను, కానీ వీకెండ్స్లో ఇట్లా ఒక్కసారి స్ప్రే చేసి క్లీన్గా అయిపోతుంది. మనం ఇక్కడ మిర్రర్ తుడవాలంటే ఉట్టి వైట్ పేపర్ కానీ పేపర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పేపర్తో మొత్తం తూడ్చుకొని, అంటే నేను ఫాలో అయ్యే చెప్తున్నాను. సో మళ్ళీ ఒక క్లాత్తో తూడ్చామనుకోండి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నా దగ్గర మిషన్ ఉంది, ఇది చాలా రోజులు అవుతుంది అస్సలు వాడలేదు, దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇట్లా వాడకున్నా సరే తూడ్చి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మొన్న మా పాపకి వాళ్ళకి పాపకి బాబుకి ఇద్దరి కోసం అని స్టడీ టేబుల్ సెట్ చేశా ఇక్కడ. సో వాళ్ళ ఇది కూడా డైలీ చేసుకుంటాను. రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల మాకు డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అందరికీ కుదరకపోవచ్చు రోజు క్లీన్ చేసుకోవడము, కాబట్టి వారంకి ఒక్కసారైనా మనకి ఒక టైం అనేది ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఎవరైనా సడన్గా వచ్చినా కానీ ఇల్లు చూస్తారు, అబ్బా వీళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా వస్తుంది.
ఇది అందరికీ కుదరకపోవచ్చు, కానీ చేయాలనుకుంటే అవుతుంది కదా, ఒకసారి ట్రై చేయండి. సో పిల్లలే బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా, నేనైతే ప్రతి ఒక్కటి తీసి మరీ తుడుస్తానండి. నాకు ఆ వస్తువు అలాగే ఉంచి దాని పక్కన తుడిచేసి వాటిని వదలడం ఇష్టం ఉండదు. టైం ఎక్కువనే పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ నేను పని పెట్టుకుంటే మా వాళ్ళు వెనక నుంచి అంటూనే ఉన్నారు, రేపు ఉపవాసం ఉంటావు, ఈరోజు అవసరమా ఇంత పని అంత పని అని. తప్పదండి, మనకు హెల్త్ సహకరించినప్పుడు చేసుకోవాల్సిందే పనులు. సో ఇంకోటి ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్ చెప్పాను కదా, ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ముందట అన్నీ ఇప్పుడే అంటే హాలిడే వచ్చింది కాబట్టి అన్నీ చేసుకుంటున్నాను. సో నాకు వాషింగ్ మిషన్ ఉన్నా నేను వాషింగ్ మిషన్లో అసలు ఏ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ వేయను. సో అన్నీ నేనే హ్యాండ్ వాష్ చేసి జస్ట్ ఆరడానికి మాత్రమే నేను వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక్కడ కొన్ని బ్లాంకెట్స్ అయితే తీసేస్తున్నాను వాటర్లో. ఇవి కూడా ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కానీ అని నార్మల్ నీళ్ళల్లో కొంచెం సోడా, అలాగే మన వాషింగ్ లిక్విడ్ అయినా పర్లేదు, సర్ఫ్ అయినా పర్లేదు వేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టేస్తాను. నానబెట్టి ఇలా ఇంతకుముందేమో మనకు కర్రలు ఉంటాయి కదా దాంతో కొట్టేదాన్ని, బట్ ఇది ఫ్లోరు కొంచెం బాగుండదు, కింద పోర్షన్స్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ కాళ్ళతోనే అట్లా చేస్తున్నాను. మిగతాయి డైలీ యూజ్వి కర్టన్స్ అనేటివి ఇలా వాషింగ్ మిషన్లో వేసాను. పిల్లో కవర్స్ అవన్నీ ఏమో హ్యాండ్ వాష్, పిల్లో కవర్స్ టవల్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేసేసాను. పిల్లో కవర్స్ అలాగే మనము టవల్స్ అనేది వారంలో 2 సార్లు కంపల్సరీ ఉతుక్కోవాలండి. ఇంకొకటండి, టవల్స్ కానీ పిల్లో కవర్స్ కానీ మనం డైలీ యూజ్ బట్టలతో పాటు నానబెట్టడం ఉతకడం మాత్రం చేయదు, వాటిని సపరేట్గా నానబెట్టి ఉతకాలి. పిల్లో కవర్స్ కానివ్వండి టవల్స్ కానీ వేడి నీళ్ళల్లో కొంచెం సర్పేసి నానబెట్టామంటే ఎంత మంచిగా అవుతాయో నీట్గా, అసలు మరకలు ఏమన్నా ఉన్నా కానీ బాగోతాయి. ఒకసారి ట్రై చేయండి. సో అక్కడ బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇల్లు ఊడ్చేస్తున్నాను. సో ఇల్లు ఊడవడము అంటే ఇది ఒక కళ అనే చెప్పాలి నేను, ఎందుకంటే చాలామంది అంటే నేను చూసిన కొంతమందిలో అయితే మీద మీద ఊడ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బెడ్ కింద ఊడ్చాను కదా, అట్లా ఊడవరు, పక్క నుంచి ఊడ్చేసి వదిలేస్తారు. అక్కడ చూశారు కదా టీవీ స్టాండ్, దాని కింద అయితే మా పాప వేస్తుంది చెత్త, అంటే కావాలని వెయ్యదు, వర్క్ ఉంటుంది కదా పడుతుంది, అది అలాగే ఉంటుంది. అందుకని డైలీ అది జరిపి తూడ్చి ఊడుస్తాను. ఇంకొకటి వచ్చి అక్కడ బెడ్ పైన పరుపు లేదు కదా, మా పరుపు అయితే ఖరాబ్ అయిపోయింది, అందుకే తీసేసాం, తీసుకోవాలి బట్ ఇప్పట్లో అయితే తీసుకోలేము, తర్వాత తీసుకుంటాను. ఇవైతే టబ్ చైర్స్ అండి. ఈ టబ్ చైర్స్ మా ఇంట్లో 2 ఉంటాయి, ఒకటి బాబు ఒక పాప యూజ్ చేస్తారు. అందులో లోపల ఎప్పుడు డస్ట్ ఉంటుంది. మనం పైన పిల్లో కవర్స్ ఉంటుంది కదా, లోపల తూడ్చేది అవసరం లేదు అనుకోవద్దు, కంపల్సరీ తూడాల్సిందే. సో నేనేం చేస్తాను అంటే లోపల ఒకసారి తడి క్లాత్తో తూడ్చి తర్వాత పొడి క్లాత్తో తూడ్చేస్తాను. సో అవి కూడా నీట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్, చైర్స్ కంప్లీట్ కాగానే డైరెక్ట్ టీవీ యూనిట్ దగ్గర ఏంటంటే ఈ ఫ్లవర్ది బాగుంది కదా, ఇది మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది. సో ఇది చాలా బాగుంటుంది, దీనికి దుమ్ము కూడా చాలానే పడుతుంది. మాది రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల డస్ట్ అయితే చాలా వస్తుంది, ఎందుకంటే నేను విండోస్ ఎక్కువ క్లోజ్ చేయను, ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లోకి వెలుతురు గాలి అనేది పుష్కలంగా రావాలి, సో అందుకని ఓపెన్ ఉంచుతాను. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక టీవీ బ్యాక్ సైడ్ అన్నీ తూడ్చేసేసుకున్నాను. రెగ్యులర్గా తూడుస్తాను కాబట్టి నాకు ఎక్కువ వర్క్ అన్నట్టు అనిపించదు. డైలీ ఇల్లు వచ్చినప్పుడు కంపల్సరీ ఒకసారి అయితే తూడ్చేసుకుంటాను. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే ఇంకా కొంచెం డీప్గా క్లీన్ చేస్తాను. అంటే ఫెస్టివల్ టైము అంటే నాకు అసలు ఇది బుధవారం రోజు నేను క్లీన్ చేసుకోవాల్సింది, బుధవారం రోజు నాకు కుదరలేదు కాబట్టి ఈరోజు చేసుకుంటున్నాను. సో బ్లాంకెట్స్ అవన్నీ ఉతికేసాను కదా, పైన వచ్చి ఆరేసాను. చూడండి ఎంత గాలి వస్తుందో. ఇక్కడ నేను మా బాబాయ్ అయితే ఒకటే నవ్వుతున్నాం, ఇవి గాలికి ఉంటాయా ఎగిరిపోతాయా అని భయపడ్డాము. చూడండి ఎంత బాగుందో, వ్యూ అయితే సూపర్ ఉంది కదా, పైన ప్రశాంతంగా అనిపించింది ఆ గాలి ఒక్కటి లేకపోతే. సో బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్, బాబుది పాపది బాస్కెట్స్ ఇవన్నీ ముందే నానబెట్టుకున్నాను. అక్కడ బ్లాంకెట్స్ వాష్ చేశాను కదా, బ్లాంకెట్స్ వాష్ చేయగానే వెంటనే ఇవి నానబెట్టేసుకున్నాను. అంటే బ్యాగ్స్ కాబట్టి ఎక్కువసేపు నానబెట్టొద్దు. సో ఇవి కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ఇలా కుదరదు కాబట్టి జస్ట్ మంత్లీ ఒక 3 times అయినా వాష్ చేసుకోవాలి, అందుకని వాష్ చేస్తున్నాను. కొంచెం హాలిడే ఉంది, 2 days హాలిడేస్ వస్తున్నాయి కదా, వాతావరణం కూడా బాగుందని చెప్పి అన్నీ ఇలా వాష్ చేసేసాను. అక్కడ చూసారా ఇంకా షూస్ కూడా ఉన్నాయి, పాపయ్య బాబుయ్ ఇద్దరివి 2 జతలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేయాలి. ఇంకా కిచెన్ నాప్కిన్స్ టవల్స్ అవి కూడా వేళ్ళల్లో నానబెట్టి అవి కూడా ఉతికేసాను.
సో మీకు అదంతా ఇక్కడ చూపించలేదు. ఏంటంటే ఒకటి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడప్పుడు అంటే మనకు టైం ఉన్నప్పుడు, ఇలా పిల్లలకు హాలిడే ఉన్నప్పుడు ఏంటంటే మనకి లంచ్ అని బ్రేక్ఫాస్ట్ అని అడావిడి ఉండదు. వాళ్ళు కొంచెం లేట్ లేస్తారు కాబట్టి మనం రోజు యాజువల్గా లేచే టైంకి ఉదయాన్నే లేచినాం అనుకుని ఈ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. నేను మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టి వాళ్ళకి ఈ పనులు పెట్టుకున్నాను. సో ఏంటంటే క్లీనింగ్ చేస్తున్నా కాబట్టి నా డ్రెస్ అలా ఉందండి, ఇగ్నోర్ చేయండి. సో అలాగే మొత్తం కడిగేసి, ఎందుకంటే అంతకుముందు 2 days నుంచి వర్షం పడింది. సో కడగడం అయితే కాలేదు. అంటే నేను డైలీ అయితే కడగానండి, వీక్లీ వన్స్ కడుగుతాను. డైలీ అయితే మాఫ్తో ఊడ్చేస్తాను ఊడ్చేసి. సో అందుకని చెప్పి బయట కూడా ఒకసారి మొత్తం కడిగేశాను. బయట కడిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఉంటాయి కదా, మనం ఎంత చీపురుతో కొట్టేసినా, అందుకని వైఫర్తోనే మొత్తం లాగేస్తున్నాను. ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది, మళ్ళీ ఎవరన్నా వచ్చినా జారకుండా ఉంటుంది, తొందరగా ఆరిపోతుందని చెప్పి వైఫర్తో అంతా తుడిచేసాను, వాటర్ లాగేశాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఇప్పుడు ఇల్లు తుడుస్తాను. నేను బయట కడిగేసి వచ్చిన తర్వాత ఇల్లు తుడుస్తున్నాను. సో ఇల్లు తుడవడానికి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడే ఇస్తాను. అదేంటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ బయట తీసుకొచ్చే లిక్విడ్స్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చాలా మంచిది హెల్త్కి. సో ఎందుకంటే పిల్లలు ఇంట్లో చాలామందికి చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, మనకైనా సరే కింద కూర్చొని తినాం. మేమైతే ఇప్పుడు మాకు డైనింగ్ టేబుల్ లేదు, మేము కిందనే కూర్చొని తింటాం కాబట్టి కంపల్సరీ అలాంటి కెమికల్ బేస్డ్ కొంచెం వాడకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇల్లు అయితే చేసుకుంటున్నాను. నిజంగా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. టైం అయితే చాలా పట్టింది. అంతకు 4-5 రోజుల నుంచి 4-5 కాదండి, ఒక 1 week అవుతుంది నేను ఇల్లు క్లీన్ చేయక. ఈరోజు క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇల్లు చూస్తే. అబ్బా ఎప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండి అనిపించింది. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, కానీ స్కూల్స్ అండ్ కాలేజ్ ఉన్నప్పుడు పిల్లలు హడావిడిగా ఉన్నప్పుడు కుదరదు కదా ఇల్లు ఇంత నీట్గా పెట్టుకోవడం. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లని లంచ్ బాక్స్లని ఆ హడావిడి ఉంటుంది. సో నేను వర్కింగ్ డేస్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో విషయానికి వస్తే హాల్ బెడ్రూమ్ అయితే తుడవడం అయిపోయిందండి. కిచెన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకుంటాను. చేసిన తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను బ్లాంకెట్స్ ఉతకడానికి 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల నుంచి వర్షం పడుతుంది, అసలు ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి అందులో 2 పెద్ద బ్లాంకెట్స్ తీశాను మొన్ననే, వర్షం పడుతుందని. అవి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను, ఇప్పట్లో అయితే కుదరదని. సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు దేవుళ్ళని అయితే తీస్తున్నానండి. ఫస్ట్ దేవుడి నిర్మార్యం తీసేసి ఫొటోస్ కూడా పక్కన పెట్టాను. ఇక్కడ దేవుని సామాన్ అయితే కడుగుతున్నాను. దేవుడి సామాన్ కడిగేసి అవి ఆరేంతలోపు గడప కడిగి అలాగే ముగ్గు పెట్టేసుకొని బయట కూడా ముగ్గు పెట్టుకుంటాను. సో ఇప్పటికీ ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో నేను దశమి రోజు పూజ అలాగే ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నాను, ఆ రోజు నా రొటీన్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఉంటాను ఒక మంచి వీడియో.